దేవాన్ని విడిపించడం త్వరగా రమ్ము, యెహోవా నా సహాయం నాకు త్వరగా రమ్ము. నా ప్రాణము తీయగోరు వారు సిగ్గుపడి అవమానం పొందుదురుగాక. ఎవరంటున్నారు ఈ మాట అంటే, భక్తుడు ఇక్కడ సెలవిస్తున్న మాట ఏంటంటే, దేవా నేను బాధలో ఉన్నాను, కష్టంలో ఉన్నాను, శ్రమలో ఉన్నాను, నన్ను విడిపించటకు నువ్వు త్వరగా రా. త్వరగా అంటే నువ్వు ఆలస్యంగా రాబాకు, తొందరగా నన్ను విడిపించటకు రా, నేను బాధలో ఉన్నా. ఇప్పుడు ఒక కష్టం వచ్చినప్పుడు మన తల్లిదండ్రులకు కానీ, మన బంధువులకు కానీ, మన స్నేహితులకు కానీ ఎవరైనా మన మీద త్వరగా ఆపద వచ్చింది అనుకో, వాళ్ళకి మనం ఏం చెప్తాం? తొందరగా నువ్వు రా, ఇక్కడ గొడవ అయిపోతుంది, లేకపోతే నువ్వు త్వరగా పరుగెత్తుకొని రా, నువ్వు ఆలస్యం చేయబాకు. ఎవరితో నీ మాట అంటారు? మనం విడిపించే వాళ్ళు వచ్చి మనకు న్యాయం మాట్లాడతారేమో, మన పక్షాన వాళ్ళు యాజ్యమాడతారేమో, మన పక్షాన వాళ్ళు మన తరపున మాట్లాడతారేమో అని చెప్పి మన వాళ్ళకి మనం ఫోన్ చేసిన విధంగా, లేకపోతే మన వాళ్ళకి మనం చెప్పినట్లుగా భక్తుడు ఇక్కడ దేవుడితో మాట్లాడతాడు. భక్తుడు ఇక్కడ దేవుడితో మాట్లాడతాడు. దేవాన్ని విడిపించడానికి త్వరగా రమ్ము, యెహోవా నా సహాయం నాకు త్వరగా రమ్ము. నా ప్రాణం తీయగోరు వారు సిగ్గుపడి అవమానం పొందుదురుగాక. ప్రాణం తీయగోరు వారట సిగ్గుపడి అవమానం పొందుతారట. ఎవరు ప్రాణం తీయటానికి? శత్రువు సమూహాలు మన మీదకి వచ్చినప్పుడట, ఇంకా సాతాను క్రియలు మన మీద పని చేయకుండా ఉండునట్లుగా దేవుడు మనల్ని విడిపిస్తున్నారట. అందుకని అంటాడు ఇక్కడ, వెనకకు మళ్ళింపబడి సిగ్గు నొందుదురుగాక. ఆహా ఆహా అని పలుకువారు తమకు కలిగిన అవమానమును చూసి విస్మయం పొందుదురుగాక. ఎవరంటే విస్మయం పొందుతారు? మనల్ని చూసి నవ్వేవారు, మనల్ని చూసి అవమానపరిచేవారు, మనల్ని చూసి నిందించేవారు, మనల్ని చూసి వెనక ముందును చూసి మాట్లాడుకునేవారు. వీళ్ళనంట దేవుడు సిగ్గుపరుస్తున్నారు. మనల్ని సిగ్గుపరచడు, వాళ్ళ ఎదుట మనల్ని అవమానపరచడు. అందుకే భక్తుడు అంటే ఇక్కడ అదే మాట మాట్లాడుతాడు. ఇక్కడ తమకు కలిగిన అవమానము చూసి స్మయం పొందుదురు. నిన్ను ఎదుగు వారందరూ నిన్ను గురించి ఉత్సహించి సంతోషించుదురు కాక. దేవుణ్ణి ఎవరైతే ఎదుగుతారో వాళ్ళు దేవుణ్ణి ఎందుకు సంతోషించుతారట. దేవుడి దగ్గరికి ఎవరైతే వస్తారో వాళ్ళు ఆనందపడతారట. దేవుడి దగ్గరికి ఎవరైతే సిగ్గుపడకుండా వచ్చేవారు దేవుడి యొక్క సంతోషాన్ని వాళ్ళు కూడా అనుభవిస్తారట. అందుకంటే ఇక్కడ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక. ఎందుకు? దేవుడి గురించి ఎవరైతే పాడతారో, దేవుడి గురించి ఎవరైతే గణపరుస్తారో, దేవుడి గురించి ఎవరైతే ఆయన నామాన్ని సంతోషిస్తారో వాళ్ళు దేవుడి యొక్క రక్షణను ప్రేమిస్తారట. నీ రక్షణ ప్రేమించు వారందరూ దేవుడు మహిమపరచబడును గాక అని నిత్యము చెప్పుకుందురు. దేవుణ్ణి ప్రేమించేవారు